గత 8 రోజులుగా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వార్ అనేది కొనసాగుతుందండి. దీని ప్రభావం అనేది తీవ్రమయ్యే కొద్దీ ప్రపంచ దేశాల మీద, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపైన ఎంతైనా ఉంటుందన్నమాట. హర్మూజ్ జలసంధి అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏంటంటే హర్మూజ్ నుంచి మనకి ఇరాన్ నుంచి ఆయిల్ అనేది సప్లై అవుతుంది ప్రపంచ దేశాలకు అనమాట మ్యాక్సిమం. అంటే ఆ జల సంధిని వాడుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కానీ అమెరికా కానీ వారిలో ఎంటర్ అయినా లేదా ఇజ్రాయెల్ కానీ ఇంకొంచెం ఇంటెన్సిఫై చేసినా సరే ఈ ఏదైతే ఆయిల్ సప్లైస్ అనేవి ఉన్నాయి ఇరాన్ నుంచి అది దెబ్బతినే ప్రమాదం అవుతుంది అనమాట. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరగవచ్చు. ఇప్పటికే $78 to $120 ఉన్నట్టుంది పర్ బ్యారెల్. ఇది కానీ పెరిగినట్లయితే అన్ని ఆర్థిక వ్యవస్థల మీద తప్పనిసరిగా ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. వార్ ఎకనామిక్స్ అని చెప్పుకుంటుంది అనమాట. అంటే యుద్ధ పరిణామాలు ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధంగా ఉంటాయని చెప్పి మనం కానీ ఒకసారి ఆలోచించినట్లయితే ముఖ్యంగా ఏ దేశాలు అయితే ఉత్పత్తి రంగం పైన అంటే సర్వీస్ రంగం కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఏదైతే డిపెండ్ అయ్యిందో ఆ దేశాలు దెబ్బతినవచ్చు. వ్యవసాయం మీద కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది. అలాగే సర్వీస్ సెక్టర్ మీద కూడా దీని ప్రభావం అనేది తప్పనిసరిగా ఉంటుందండి. కాబట్టి ప్రపంచ దేశాలు ఏవైతే ఈ యుద్ధాన్ని ఎంత త్వరగా పశ్చిమాసియాలో శాంతి అనేది నెలకొనాలి. నిజంగానే ఇరాన్ అణు ఒప్పందం మీద సంతకం చేసినట్టుందండి. నా దృష్టిలో అయితే చేసినట్టే ఉందన్నమాట. కానీ చెయ్యంది ఇజ్రాయెల్. మరి తెలుసుకోవాలి మనం ఇది. దాని మీద కొంచెం క్లారిటీ అయితే రావాల్సింది అనమాట. ఏదేమైనప్పటికీ ఈ ఇరాన్ ఈరోజు ఎవరైతే దూతను వివిధ దేశాలకు పంపించిందో అంటే వారిని ఆపడం కోసం అని చెప్పి శాంతి కోసం ఇరాన్ ఒక అడుగు ముందుకేసినట్టు నాకు అనిపించింది అనమాట. ఇదే విధంగా శాంతిని అనుకునేలాగా ప్రపంచ దేశాలు కృషి చేసినట్లయితే మానవాళికి ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు. లేకపోతే మాత్రం ఈ యురేనియం నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత ప్రమాదకరమైనటువంటి నిల్వలు. దాంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదనమాట. సో ఒకవైపు ఆల్రెడీ రష్యా వర్సెస్ ఉక్రెయిన్ యుద్ధం అనేది జరుగుతుంది, ఇంకోవైపు పశ్చిమాసియాలో వెళ్తుంది, ఇంకోవైపు ఈ కొరియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఏవైతే ఉన్నాయో అవి కూడా జరగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వార్ ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే ఏవైతే ఉచితాలు అనేవి ఉంటాయో ఈ ఉచితాలకి పెను ప్రమాదం అనేది ఉంటుంది. ప్రభుత్వాలు తప్పనిసరిగా ఉచిత పథకాన్ని ఆపివేయాలి. కేవలం విద్య, వైద్యమే ఉచితంగా అందచేయాల్సి ఉంటుందన్నమాట. వివిధ ఉచిత పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి. రెండవది ఏంటంటే ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో వీటి వృధాని అరికట్టాలి. మనం వృధాని అరికట్టాల్సిందే. వ్యవసాయం పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా అలాగే వృధా ఏదైతే ఉందో అది ఏ రకమైన వృధా అయినా సరే మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా వార్ ఎకనామిక్స్లో మనకు తెలుస్తూనే ఉంటుంది. ఏదైనా యుద్ధాలు ఆగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.